అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు జగిత్యాలకు వేయరు. జగిత్యాల్లో జీవన్ రెడ్డిని కలిసిర్రు. జీవన్ రెడ్డిని తీసుకొని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20వ తారీఖు 1,00,000 మందితోటి వివేకానంద స్టేడియంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభ కాడికి వేయరు. ఆ సభలో పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఏం కథ, స్టేజ్ ఎట్లుంది, స్టేజ్ మీద ఎంతమంది కూర్చుంటారు, స్టేజ్ ముందు ఎంతమంది కూర్చోవాలి, ఎంతమంది నిలబడాలి, కార్ పార్కింగ్లు ఎక్కడ పెట్టాలి, ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఆ సభలో స్టేజ్ ఎట్లున్నది, సెటప్ ఎట్లున్నదని మొత్తం హరీష్ రావు, కేటీఆర్, జీవన్ రెడ్డి ముగ్గురు కూడా చూసేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మామూలు ప్రయత్నాలు కాదు. కేసీఆర్ 20వ తారీఖు జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ అన్న అదే రోజు మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయినాయి. ఈ కుంగిపోయినటువంటి పిల్లర్ల కారణం మొత్తం కేసీఆరే బాంబులు వేడి కూల్చేసిండు. మొత్తం కేసీఆర్ కట్టుడు చక్కగా కట్టలేదు, నాసిరకమైనటువంటి వస్తువులతో కట్టిండు, సిమెంట్ చక్కగా లేదు, కంకర్ చక్కగా లేదు, ఇసుకలోనే కట్టిండు. అసలు కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం నీలపాలు చేసిండు, కమిషన్లు తిన్నాడు కేసీఆర్. ఈ కేసీఆర్తో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టడానికి, కేసీఆర్ను విమర్శలు చేయడానికి ఇక రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ అన్న కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుందామనేటటువంటి ప్లాన్లో ఉన్నాడట. కేసీఆర్ బయటికి రావద్దు, బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. కేసీఆర్ బయటకు వచ్చిందంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రైతు బంధు విషయంలో కేసీఆర్ మాట్లాడతాడు. 2024లో మొత్తం రైతు భరోసా ఇవ్వలేదు, 2025లో రైతు భరోసా ఇచ్చిరు, అది కూడా ఒకటేసారి ఇచ్చిరు. ఇప్పటిదాకా రైతు భరోసా మళ్ళీ రాలేదు. రైతు భరోసా 2026లో ఇస్తారో ఇరో కూడా తెలియదు. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందని చెప్పి కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు. రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా కేసీఆర్ అంటాడు. తర్వాత మహిళలకు 6 గ్యారెంటీలు, మహిళలకు ఏం చెప్పి 2,500 రూపాయలు, స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారము, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బతుకమ్మ చీరలు, ఇట్లా రకరకాల ముచ్చట్లు చెప్పిరు. మహిళలకు కూడా వీళ్ళు చేసింది ఏం లేదు. సో కేసీఆర్ అన్ని అంశాలపైన సుమారు 6 గ్యారెంటీలు, 420 హామీల గురించి కూడా ఖచ్చితంగా కేసీఆర్ జగిత్యాల భారీ బహిరంగ సభలో మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డిని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటాడు. గులాబీ కండువ కప్పి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడర్లను కూడా కేసీఆర్ కండువ కప్పి స్వాగతించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో కేసీఆర్ భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి అడ్డంకులు చేస్తున్నాడు. ఏమని? జగిత్యాల్లో ఇన్ని రోజులు లేనటువంటి పనులు ఇప్పుడు చకచక అవుతున్నాయి. కేసీఆర్ భారీ బహిరంగ సభ 20వ తారీఖు ఉందంటే రాత్రికి రాత్రి రోడ్లు వలగొట్టిరట. మొత్తం కేసీఆర్ ఎక్కడైతే సభ పెడుతున్నాడో ఆ కేసీఆర్ సభ పెడుతున్నటువంటి ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ సభా ప్రాంగణంలోకి పోవడానికి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుని మొత్తం కూడా పలగొట్టిరట. ఆ రోడ్డుని మొత్తం తవ్విరట. రోడ్డు ఎందుకు తవ్విరు, ఏం కథ అంటే, ఈ రోడ్డు మొత్తం ఓల్డ్ రోడ్డు, ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తాం, ఈ రోడ్డు మొత్తం చెడిపోయింది, పొక్కలు పడ్డాయి, ఈ రోడ్డుని ఇప్పుడు మంచిగా వేస్తాం, ఈ రోడ్డుకి కెనాలి కాలు ఉన్నది, కాలువ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్రిడ్జ్ కడతాం, ఇప్పుడు ఈ రోడ్డు బాగు చేస్తామని చెప్పి కేసీఆర్ సభ ఉన్నటువంటి టైంలోనే రోడ్డు పనులు చేస్తున్నారు. అంటే కేసీఆర్ అంటే భయం. రేవంత్ అన్నేమో కాళేశ్వరానికి ఎప్పుడు 20వ తారీఖే పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగానే మేడిగడ్డ పోవాలంటే కేసీఆర్ సభ అయిపోయినాక కూడా పోవచ్చు కదా, లేకపోతే ఇయాలనో లేకపోతే నిన్ననే పోవచ్చు కదా, పోలే. 20వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి కాటారంలో సభ. అంటే జనాలు మొత్తం కేసీఆర్ దిక్కు డైవర్ట్ అవుతారు, కేసీఆర్ చెప్పినటువంటి మాటలే వింటారు. కాబట్టి కేసీఆర్ సభను డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ అదే. డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుండే రేవంత్ రెడ్డి. కాబట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. దాదాపు 2 నిమిషాల వీడియో ఉంది. ఒక్కసారి ఆ వీడియో మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు
ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే గింత కుత్సితమైన, గింత కుసంస్కారమైన, గింత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. విన్నారు కదా, ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. దాదాపు 2 నిమిషాలు గట్టిగానే ఇచ్చుకున్నాడు. కేటీఆర్ ఏమంటాడు, సింహం బయటికి వస్తుందంటే గుంటనక్కల గుండెల్లో దడబుడుతుంది. ఇది వాస్తవం కదా. కేసీఆర్ బయటికి వస్తుందంటే రేవంత్ రెడ్డి భయం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు భయం అవుతుంది, చాలా మంది పరిశానులు ఉన్నారు. మొన్న రేవంత్ అన్న జగిత్యాలకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లను బస్సులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకుపోయారు. హైదరాబాద్లో రేవంత్ అన్న 8 నిమిషాలు మాట్లాడాడు. ఏమని, మన ప్రభుత్వం చాలా ఘోరంగా ఉన్నది, పరిస్థితి చాలా వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ని చిన్నమెల్లగా మీరే నడపాలి, మన దగ్గర పైసలు లేవు, జీతాలకు కూడా పైసలు లేవు, చాలా అవస్థ పడుతున్నాం, ఎట్లనో అట్లా కాంగ్రెస్ పైన మీరే పాజిటివ్ తెచ్చుకోవాలి, జగిత్యాల్లో కాంగ్రెస్ని మీరే కాపాడుకోవాలని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి మొత్తం అర్థమైపోయింది సినిమా. కేసీఆర్ బయటకు వస్తుందంటే ఖచ్చితంగా ఏదో పంచాయతీ అవుతుంది, ఖచ్చితంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బండారం మొత్తం బయట పెడతాడు, మన భాగవతం అంటే బయటపడుతుంది అనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా. అందుకే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడి పరిశాన్ అయ్యి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు కథ. ఇంకోటి, నాకున్న సోర్సు, నాకున్న అంచనా ప్రకారం ఇదొక అంశం. రెండోది, కేసీఆర్ని హౌస్ అరెస్ట్ చేయవచ్చు, మ్యాక్సిమం ఫామ్ హౌస్ నుండి బయటికి రానియకపోవచ్చు అదే రోజు. ఎందుకంటే సార్ మీరు బయటకు వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు బయటకు వస్తే ఘర్షణలు అవుతాయి, గొడవలు అవుతాయి, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ పైన, బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన దాడులు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మీ మాటల వల్ల లొల్లులు కావచ్చు, మీరు బయటికి రావద్దు సార్ అని కేసీఆర్ని ఆపే కార్యక్రమం కూడా చేయవచ్చు. అంటే కేసీఆర్ను బయటికి రానియకుండా చేసే కార్యక్రమం కూడా చేయవచ్చు, చెప్పలేం. రేవంత్ రెడ్డి కేసీఆర్ చూసి భయపడుతున్నాడు, వణుకుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ వణుకడానికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని ఫెయిల్. ఏం చక్కగా అయింది చెప్పురి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి చేసిన కథ ఏందో చెప్పురి. 3,47,000 కోట్ల రూపాయలు 27 నెలల్లో చేసిన రేవంత్ రెడ్డి అప్పు. మరి తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసిండా? మరి 3 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసినప్పుడు ఈ అప్పు గురించి కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా కేసీఆర్ ప్రశ్నిస్తాడు, దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కానీ రేవంత్ అన్న సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఏం చెప్తాడు అన్న చెప్పురి, మరి పోనీ ఏం చెప్తాడు రేవంత్ అన్న? ఏం చెప్పలేని పరిస్థితి. ఆల్రెడీ ఓపెన్ అప్ అవుతుండు, అప్రపాలు అయిపోయింది తెలంగాణ, ఏం లేదు మా తాన, ఆగమాగం పరిస్థితి అని చెప్పి రేవంత్ అన్న ఓపెన్ అప్ అయిండు. కానీ కేటీఆర్ పోయిండు, కేటీఆర్ పోయి కలిసిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు కేటీఆర్, జీవన్ రెడ్డితో డిస్కస్ చేసిండు కేటీఆర్. జీవన్ రెడ్డి కేటీఆర్ కండువా కప్పిండు, కండువా మీన్స్ షాల్వా కప్పిండు, హరీష్ రావుకు షాల్వా కప్పిండు. తర్వాత జీవన్ రెడ్డిని తీసుకొని సభా ప్రాంగణం దగ్గరికి వెయ్యిర్రు, అంతా చూసిర్రు. ఇప్పుడు కేటీఆర్ ఒకటే ఒక ముచ్చడి చెప్తున్నాడు, ఏంది, ఆ సభకాడికి పోవడానికి ఆల్టర్నేట్ రోడ్డు కావాలనే రోడ్డు మొత్తం కథం చేసారు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకా నాకు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు 27 నెలల్లో బాగు చేయాలనే ఆలోచన రాలేదా అన్న? ఇప్పుడే వచ్చింది ఆలోచన, ఇప్పుడే జగిత్యాల రోడ్లు గుర్తుకొచ్చినాయి, ఇప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొచ్చింది. ఆ ప్రాజెక్టులో ఏదైతే పిల్లర్లు కుంగిపోయినా అవి ఇప్పుడు బాగు చేస్తారట, సెట్ చేస్తారట. మరి ఇన్ని రోజులు సెట్ చేయాలనేటటువంటి ఆలోచన రాలేదా? ఇప్పుడే వచ్చింది ఆలోచన సెట్ చేయాలనేది. కేసీఆర్ సభ ఉన్నప్పుడే కాళేశ్వరం యాదికి వచ్చిందా, లేకపోతే యాదికి రాలేదా? కాళేశ్వరం ఆగమైపోయిందని రేవంత్ అన్న చెప్తాడు,
కాళేశ్వరంలోకి వెళ్ళి ఎకరానికి కూడా నీళ్ళు వారతలేవని రేవంత్ అనే చెప్తాడు. మళ్ళీ రేవంత్ అనే కాళేశ్వరం అది ఇది అంటాడు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయే దాంట్లో కేసీఆర్ పాత్ర ఉన్నదని, హరీష్ రావు పాత్ర ఉన్నదని, హరీష్ రావును విచారణ చేసినావు, కేసీఆర్ని విచారణ చేసినావు, కాళేశ్వరం కమిషన్ పెట్టినావు. మరి కేసీఆర్ మొత్తం కాళేశ్వరాన్ని ఆగం చేసిందని చెప్పి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు ఇప్పటిదాకా. కాళేశ్వరం కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చారు? మరి కేసీఆర్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? హరీష్ రావు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటలేరు ఎందుకు? కాళేశ్వరం కూలిపోవడంలో కేసీఆర్ పాత్ర లేదు అని రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఇప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం ఇసుకలు ఉంటుంది అబ్బా, గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు పోతాయి, ఇట్లా పోతా ఉంటాయి నీళ్ళు, ఇదంతా పోతుంటే ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు, ఈ పిల్లర్లు ఎలా నీళ్ళలోనే ఉంటాయి, పిల్లర్లు మొత్తం ఈ నీళ్ళల్లో ఉంటే నీళ్ళు ఎక్కువ ఫ్లోటింగ్ కావడమో, లేకపోతే గేట్లు తెరుస్తున్నప్పుడు ఎక్కువ పోవడమో, ఫ్లోటింగ్ ఓవర్ ఫ్లోట్ కావడమో, స్టోరేజ్ ఎక్కువ కావడం వల్లనో ఓ పిల్లర్లు కుంగిపోయినాయేమో, కింద మొత్తం ఇసుక ఉంటుంది, మళ్ళా ఇసుకలో కొంచెం కిందికి అయిందో పిల్లర్లు వాస్తవాన్ని కుంగింది. దాన్ని కేసీఆర్ పోయి ఇట్లా అన్నాడా? కేసీఆర్ గట్టిగా దునికిండా దాని మీద, అందుకనే కుంగిందా? లేకపోతే కేసీఆర్ ఏమైనా ఉల్లిగడ్డల బాంబులు పెట్టినా, ఆలుగడ్డల బాంబు పెట్టిండా? చెప్పురు మరి, ఆయనకి ఏమో అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత సరే ఎక్కువ నీళ్ళు వచ్చో, కింద ఏమైనా బుంగలు పడో, లేకపోతే బాగా ఇసుక రావడం వల్ల కొంత కుంగింది. తర్వాత పిల్లర్లకు పర్రెలు వచ్చినాయి, ఎందుకు? బాగా హెవీ వెయిట్ అవ్వడమో, లేకపోతే వెయిట్ ఎక్కువ పడడమో, వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ కావడమో పర్రెలు పడ్డాయి. దానికి కేసీఆరే కారణం అట. మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేరు కేసీఆరే కారణం, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిందని? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి చెప్తారట దీనికి కారణమే కేసీఆర్. కాళేశ్వరం కమిషన్, నాకున్న సోర్స్ అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి చెప్తాడు కాటారంలో సభ. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన మేడిగడ్డ పక్కనే కాటారం అని ఉంటుంది మండలం. ఆ కాటారంలో రేవంత్ రెడ్డి దాదాపు 40 ఎకరాలలో సభ పెడుతున్నాడు. ఆ సభలో రేవంత్ రెడ్డి చెప్తాడు ఏమని, మొత్తం రిపోర్ట్ వచ్చింది, కేసీఆరే కారణం, కేసీఆర్ చేయబట్టే కాళేశ్వరం కూలిపోయిందని ఇప్పుడు కేసీఆర్ మీద ఎత్తాడు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు కదా, రేవంత్ అన్న ఉల్టా కాంగ్రెస్ గురించి అంటే రేవంత్ అన్న కేసీఆర్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కడిగి పారేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. రేవంత్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ని డిఫైన్ చేయాలంటే కేసీఆర్ గురించి ఉల్టా తిట్టాలి. కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతుండు, నువ్వు చేసిన కత్తిది చూడు, కాళేశ్వరం నీ వల్ల కూలిపోయింది, నువ్వు చేయబట్టే కూలిపోయింది, మొత్తం నాసి రకమైన వస్తువులతో కట్టినావు, ఇష్టమైనట్టు కట్టినావు, నీ డిజైన్తో కట్టినావు, ఓ డిజైన్ లేదు కథ లేదని కేసీఆర్ని ఉల్టా తిడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అంటే కేసీఆర్ మాట ఎక్కడ కూడా నెగకుండా, కేసీఆర్ మాటలు జనాలు వినకుండా రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తుండు, డైవర్షన్ పాలిటిక్స్. అసలు కేసీఆర్ సభ అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, భయపడే ఈ కథ అంతా. ఆ జగిత్యాల ఎమ్మెల్యే నీకుంది సంజయ్ కుమార్, నీకుంది, నువ్వు అనుకుంటున్నావు ఏదో, కానీ రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నీకు చాలా ఇబ్బంది అయితే నీకు తెలుస్తలేదు. ఇలా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో నీకు టికెట్ ఇస్తే, కేసీఆర్ టికెట్ ఇస్తే, బీఫామ్ ఇస్తే బీఆర్ఎస్లో గెలిచినావు. జగిత్యాల జనం బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి గెలిపిస్తే నువ్వు కేసీఆర్ని మోసం చేసినావు, జగిత్యాల జనాలను మోసం చేసినావు. ఆఖరికి నువ్వై కాంగ్రెస్ పార్టీలో పడ్డావు. ఓటేసినటువంటి జనాలేం కావాలా? జనాలు ఎవరికి ఓటేసారు? బీఆర్ఎస్ కేసీఆర్ ఓట్లు. నువ్వు జనాలను మోసం చేస్తావా? టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేస్తావా? అందరిని మోసం చేసిపోయి కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏమైనా ఉండాలి కదా ఎమ్మెల్యేకు. ఇది కథ. ఇంకో మొత్తం పెద్ద పెద్ద మాటలు, ఇంకో అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం తెలంగాణలో అని చెప్పి సంజయ్ కుమార్ డైలాగులు. కాబట్టి కేసీఆర్ని అడ్డుకునేటటువంటి సాహసం ఎవరు చేయకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు ఎక్కడ పోతాయో చూడాలి. కేటీఆర్ మాత్రం గట్టిగా మాట్లాడిండు. సింహం బయటకు వస్తుందంటే కొంతమంది గుంటనక్కలు భయపడుతురు, ఎందుకు భయపడుతురో మాకు అర్థమవుతలేదని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. కేటీఆర్ ఓ రకంగా గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.